నమస్కారం. కొన్ని ఇంగ్లీష్ పదాలు వింటాం కదా, అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. అంటే వాటి అర్థమేమిటి, ఎప్పుడు వాడాలి అని కొంచెం గందరగోళంగా ఉంటుంది. అవును, కొన్ని పదాలు అలా ఉంటాయి. ఈ రోజు మనం అలాంటి ఒక పదం రెస్పైట్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. రెస్పైట్. అవును, దీన్ని కేవలం డిక్షనరీ అర్థంలా కాకుండా మనకు తెలిసిన ఉదాహరణలతో దాని వెనక ఉన్న అసలు భావమేంటో చూద్దాం. తప్పకుండా. సరే, మరి మొదలు పెడితే అసలు రెస్పైట్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక కష్టమైన పని చేస్తున్నప్పుడు, లేదా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి కొద్దిసేపు లభించే ఒక విరామం, ఒక రిలీఫ్ అనమాట. ఓకే, అంటే ఊపిరి పీల్చుకోవడానికి దొరికే చిన్న గ్యాప్ లాంటిదా మళ్ళీ ఆ కష్టం మొదలుపెట్టే ముందు? కరెక్ట్, సరిగ్గా అదే. అయితే ఇక్కడో చిన్న విషయం గమనించాలి. ఏంటది? ఇది ఏదో సరదాగా తీసుకునే బ్రేక్ కాదు. అవునా? అవును. సాధారణంగా ఏదో ఒక ఇబ్బంది, లేదా ఒత్తిడి, లేదా నిరంతరాయంగా చేసే శ్రమ, అలాంటి సందర్భంలోనే ఈ పదం వాడతాం. ఓ, అంటే ఆ కష్టం అనే ఫీలింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, మధ్యలో ఇంటర్వెల్ వస్తుంది కదా, వస్తుంది. దాన్ని రెస్పైట్ అని అనం. ఎందుకంటే అక్కడ కష్టం లేదు, అది సరదా. అర్థమైంది. అంటే ఇది శాశ్వత పరిష్కారం కాదు, కేవలం టెంపరరీ రిలీఫ్. పర్ఫెక్ట్, తాత్కాలిక ఉపశమనం అంతే. ఆ కష్టం లేదా బాధ అనే అంశం కీలకం. ఇంతకీ దీని మూలం ఎక్కడిది ఈ పదానికి? మంచి ప్రశ్న. ఇది లాటిన్ పదం రెస్పెక్టస్ నుంచొచ్చింది. రెస్పెక్టస్ అంటే దాని అర్థం తిరిగి చూడటం. తిరిగి చూడటమా? అవును. అంటే ఒక సమస్య నుంచి కొంచెం వెనక్కి తగ్గి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా చూడ్డానికి, లేదా ఎదుర్కోవడానికి ముందు కొంచెం టైం తీసుకోవడం అనమాట. ఓ, ఇంట్రెస్టింగ్. కాలక్రమేణా దాని అర్థం మారి కష్టాల నుంచి ఉపశమనం అనే భావనలో స్థిరపడింది. నిజమే. మీరు చెప్తుంటే మన రోజువారీ జీవితంలో చాలా ఉదాహరణలు గుర్తొస్తున్నాయి. చెప్పండి. ఇప్పుడు పరీక్షల కోసం రాత్రింపౌళ్ళు చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా. ఉంటారు. చాలా ఒత్తిడిది. వాళ్ళు మధ్యలో ఓ 5 నిమిషాలు లేచి ఓ కప్పు కాఫీ తాగారనుకోండి, అది రెస్పైట్ అవుతుందా? ఖచ్చితంగా, అదొక చిన్న రెస్పెక్ట్. ఆ చదువు ఒత్తిడి నుంచి కొద్దిసేపు బయటకు రావటం. అలాగే రోజంతా ఆఫీస్ పని చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇంటికొచ్చాక కాసేపు అలా ప్రశాంతంగా టీవీ చూడటం, అది కూడా రెస్పైట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆ పని ఒత్తిడి నుంచి కొద్దిసేపు మనసు మళ్లించటం, అదొక రెస్పైట్. ఇంకొకటి, హాస్పిటల్లో నర్సులు రోజంతా పేషెంట్స్తోనే ఉంటారు. అవును, వాళ్ల పని చాలా శ్రమతో కూడుకున్నది, శారీరకంగా మానసికంగా కూడా. వాళ్ళు తీసుకునే చిన్న బ్రేక్ కూడా రెస్పైట్ కిందకే వస్తుందా? నిస్సందేహంగా అది వాళ్లకి చాలా అవసరమైన రెస్పైట్. అలాగే ఏదైనా దీర్ఘకాలిక నొప్పితో బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి. ఉంటారు. వాళ్లకి ఆ నొప్పి అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గిన సమయం కూడా వాళ్లకొక రెస్పైట్ లాంటిదే, ఆ బాధ నుంచి చిన్న రిలీఫ్. అంటే ఇవన్నీ శారీరక లేదా మానసిక కష్టం నుంచి వచ్చే ఉపశమనమన్నమాట. అవును. అందుకే ముఖ్యంగా ఇతరుల సంరక్షణ చూసుకునేవాళ్లు, అంటే కేర్ గివర్స్. కేర్ గివర్స్, అవును అవును, వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను ఇందాకటి నుంచి. వాళ్ల బాధ్యతల నుంచి వాళ్లకి విరామం అవసరమైనప్పుడు రెస్పైట్ కేర్ అనే పదాన్ని ప్రత్యేకంగా వాడతారు. రెస్పైట్ కేర్, విన్నాను ఈ పదం. ఇది కేవలం వాళ్లకి శారీరక విశ్రాంతి ఇవ్వడమే కాదు, ఆ మానసిక భారాన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్లకి కూడా బ్రేక్ అవసరం అని గుర్తించడం ఇది. కరెక్ట్. వాళ్ల శ్రమను, వాళ్ల అవసరాన్ని సమాజం గుర్తిస్తోందని చెప్పడానికి ఇదొక మార్గం. వాళ్ళకదొక పెద్ద రిలీఫ్ ఒక రకంగా. బావుంది. అయితే ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తుంది. అడగండి. ఇప్పుడు నేను రోజు ఉదయాన్నే యోగా చేస్తాను, దానివల్ల కూడా రోజువారీ ఒత్తిడి తగ్గుతుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అవును, యోగా చాలా మంచిది. మరి దాన్ని రెస్పైట్ అనొచ్చా? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, యోగా ఖచ్చితంగా ఒత్తిడి తగ్గిస్తుంది, ప్రశాంతతిస్తుంది. అవును. కానీ రెస్పైట్ అనే పదం యొక్క అసలు భావమేంటంటే, మనం తప్పించుకోదేని లేదా భరించాల్సిన ఒక నిర్దిష్టమైన కష్టం లేదా బాధ నుంచి తాత్కాలికంగా బయటపడటం. ఓకే, అంటే ఏదో నెగటివ్ సిచ్యువేషన్ ఉండాలి. అవును, ఒక ప్రతికూల పరిస్థితి నుంచి చిన్న బ్రేక్ తీసుకోవడం. మీ యోగా అనేది ఒక పాజిటివ్ యాక్టివిటీ. అది మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ప్రశాంతత కోసం మీరు ఎంచుకున్న ఒక మంచి అలవాటు. అర్థమైంది. దాన్ని మనం ఎదుర్కొంటున్న ఒక కంటిన్యూస్ ప్రాబ్లం నుంచి టెంపరరీగా ఎస్కేప్ అవడం అనే కోణంలో చూడలేం. అందుకే దాన్ని రెస్పైట్ అనడం అంత కరెక్ట్ కాదు. అలాగే సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు తీసుకునే బ్రేక్ కూడా రెస్పైట్ కాదంటారా? కాదు, ఎందుకంటే అక్కడ కష్టం లేదా బాధ అనే ఎలిమెంట్ లేదు, అది కేవలం ఆటలో భాగం. మరి కొన్నిసార్లు బ్రేక్, పాజ్ లాంటి పదాలు వాడతాం కదా, రెస్పైట్కి వీటికి తేడా ఏంటి? గుడ్ పాయింట్. బ్రేక్ లేదా పాజ్ అనేవి జనరల్ టర్మ్స్, దేనికైనా వాడొచ్చు. కానీ రెస్పైట్కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. అదేంటి? అది ఖచ్చితంగా కష్టం లేదా బాధ నుంచి వచ్చే విరామం గురించి మాట్లాడుతుంది. ఇంకో విషయం, హాలిడే లేదా వెకేషన్ అంటాం చూడండి. అంటాం. అది చాలా రోజులుండే పూర్తి స్థాయి విరామం. కానీ రెస్పైట్ సాధారణంగా చాలా తక్కువ సమయం ఉంటుంది. ఓకే. అలాగే రిలాక్సేషన్, అది సాధారణంగా సేద తీరడం. కానీ రెస్పైట్లో ఆ కష్టం నుంచి ఉపశమనం అనే అర్థం బలంగా ఉంటుంది. అంటే కొన్ని కీ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్పుకుంటే, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది, అబ్బా అనిపిస్తుంది. కాసేపు ఎండొచ్చిందనుకోండి, అదొక రెస్పైట్, ప్రకృతి ఇచ్చే రెస్పైట్ లాంటిది. అలాగే ఫుల్ టైం కష్టపడి పనిచేశాక తీసుకునే చిన్న టీ బ్రేక్. అవును, అది ఒక కష్టమైన లేదా బాధాకరమైన సిచ్యువేషన్ నుంచి దొరికే ఒక అమూల్యమైన తాత్కాలిక రిలీఫ్, అంతే కదా? సరిగ్గా చెప్పారు. అదే దాని అసలు అర్థం, ఊరట లేదా ఉపశమనం.
దీన్ని మనం ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే అంటే మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి కదా. అవును, పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా ఉంటాయి. అలాంటి సమయాల్లో ఇలాంటి చిన్న చిన్న రెస్పైట్ మూమెంట్స్ ఎంత అవసరమో గుర్తించడం ముఖ్యమనిపిస్తుంది నాకు. నిజమే, ఒక్కొక్కసారి ఆ చిన్న బ్రేకే మనల్ని మళ్ళీ నిలబెడుతుంది. అవును, ఈ తాత్కాలిక ఉపశమనం యొక్క విలువేంటి, ఈ అవసరాన్ని మనం మన చుట్టూ ఉన్న వాళ్లలో అర్థం చేసుకోవడం, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, ఆ కష్టాలను తట్టుకునే శక్తిని పెంచుకోవడానికి ఇదెలా ఉపయోగపడుతుంది, దీని గురించి ఆలోచించడం మనందరికీ అవసరమేమో. నమస్కారం. మనం రోజూ వినే పదాల్లో కొన్ని వాటికి కొంచెం లోతైన అర్థాలుంటాయి. ఈరోజు అలాంటి ఒక పదం అంటే రెటిసెంట్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అవును, బహుశా ఈ పదం మనం ఎక్కడో అక్కడ వినే ఉంటాం, లేదా ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళిలా ఉన్నారు అని అనుకుని ఉండొచ్చు. అసలు దీని అర్థం ఏంటి, దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది పూర్తిగా అర్థమయ్యేలా చూద్దాం. సరే, ముందుగా ఈ రెటిసెంట్ అంటే ఏంటి అసలు? అంటే తమ ఆలోచనలు గాని, ఫీలింగ్స్ గాని, లేదంటే వాళ్ల దగ్గరున్న సమాచారం గాని ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఇష్టపడకపోవడం అన్నమాట. ఓ, అంటే ఒక రకమైన సంకోచమా లేక మౌనంగా ఉండటమా? రెండూను, సంకోచం లేదా మౌనం పాటించడం అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడగలరు కానీ మాట్లాడరు. అంతే, ఏదో ఒక కారణం చేత మాట్లాడకుండా ఉంటారు. కేవలం మౌనంగా ఉండటం కాదు, మాట్లాడగలిగి ఉండి కూడా మాట్లాడకపోవడం. ఆసక్తికరంగా ఉంది. అవును, దీని మూలం చూస్తే లాటిన్ పదం రెటిస్సెరే అంటే నిశ్శబ్దంగా ఉండటం. ఓకే. అయితే కాలక్రమేణా అర్థం మారింది. ఇప్పుడు కేవలం నిశ్శబ్దం కాదు, కొందరు దీన్ని రిలక్టెంట్ అంటే అయిష్టంగా ఉండటంతో పోలుస్తారు. కానీ అది అన్ని వేళలా సరికాదు, కొంచెం వివాదాస్పదం కూడా. మరి ప్రధానంగా ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా ఏంటంటే మాట్లాడటానికి గాని లేదా ఏదైనా సమాచారం ఇవ్వటానికి గాని ఒక విధమైన అయిష్టత, సంకోచం లేదా వెనుకడుగు వేయడం, అది దాని ముఖ్య లక్షణం. అంటే ఇది వాళ్ళు తీసుకునే నిర్ణయం లాంటిదన్నమాట. మరి మన నిజ జీవితంలో ఇది ఎక్కడ కనిపిస్తుంది? కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకాస్త క్లియర్ అవుతుందేమో. తప్పకుండా. ఉదాహరణకి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పర్సనల్ విషయాలు అస్సలు బయటపెట్టరు. అవును, వాళ్ల గురించి మాట్లాడటానికి చాలా రెటిసెంట్గా ఉంటారు. అంత త్వరగా మనసు విప్పి మాట్లాడరు. నిజమే. ఇంకోటి, కొత్తగా పెళ్లిన అమ్మాయిని చూడండి. అత్తగారింట్లో ఆ కొత్త వాతావరణంలో మొదట్లో అందరితో కలవడానికి, ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం రెటిసెంట్గా ఉండొచ్చు, అంటే సంకోచంగా. అవును, అది సహజమే కదా మొదట్లో. అలాగే స్కూల్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ నిజాన్ని టీచర్ ముందు ఒప్పుకోవడానికి రెటిసెంట్గా ఫీల్ అవ్వచ్చు, అంటే చెప్పడానికి వెనకాడతారు. కరెక్ట్. ఇంకో ఉదాహరణ అంటే ఉద్యోగ ఇంటర్వ్యూలు. అక్కడ కూడానా? అవును, మీ బలహీనతలేంటి అని అడిగినప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ రెటిసెంట్గా ఉంటారు. అంటే ఆ సమాచారం ఇవ్వడానికి ఇష్టపడరు, సంకోచిస్తారు. ఓ, అంటే ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే ఈ రెటిసెంట్ ప్రవర్తన వెనుక చాలా కారణాలుండొచ్చు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ సంకోచానికి లేదా అయిష్టతకు భయముండొచ్చు, అంటే ఏమనుకుంటారో ఏమో అని. అవును. లేదా సిగ్గు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం, లేదా సింపుల్గా తమ పర్సనల్ విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి అనే కోరిక. సందర్భాన్ని బట్టి ఎదుటివాళ్లు దీని నెగటివ్గా చూడొచ్చు, అంటే ఏదో దాస్తున్నారేమో అని అపార్థం చేసుకోవచ్చు, లేదా అది వాళ్ల స్వభావంలే అని న్యూట్రల్గా కూడా అనుకోవచ్చు. కానీ గమనించాల్సిందేంటంటే రెటిసెంట్ అనేది ఎప్పుడూ కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రవర్తనే. అంటే మాట్లాడకపోవటం గురించే. సరే, మరి దీన్ని ఎప్పుడు వాడకూడదు, అది కూడా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఉదాహరణకు బాగా వాగుడుకాయ అంటే అనర్ఘణంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని రెటిసెంట్ అనలేం కదా. అసలు అనలేం. అలాగే అసలు మాట్లాడే అవకాశమే రాలేదనుకోండి, అందుకే మౌనంగా ఉన్నారు, వాళ్ళని కూడా రెటిసెంట్ అనకూడదు. లేదా ఎవరైనా అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉంటే అలాంటి వారిని కూడా రెటిసెంట్ అనడం తప్పు. ఆ తేడా తెలియాలి. మరి దీనికి దగ్గరగా ఉండే కొన్ని పదాలు వాటితో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. అందుకే వాటి మధ్య తేడా చూద్దాం. ఉదాహరణకు షై అంటే సిగ్గు, టిమిడ్ అంటే పిరికితనం. అవును, రెటిసెంట్గా ఉండటానికి సిగ్గు లేదా పిరికితనం ఒక కారణం కావచ్చు, కానీ అవే మొత్తం కారణం కానక్కర్లేదు. అంటే వేరే కారణాలు కూడా ఉండొచ్చు. తమ అభిప్రాయాలు గట్టిగా ఉన్నా కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. అది వాళ్ల స్ట్రాటజీ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. మరి సీక్రెటివ్ అనే పదానికి రెటిసెంట్కి తేడా ఏంటి? రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి. అది మంచి ప్రశ్న అడిగారు. సీక్రెటివ్ అన్నప్పుడు కావాలని ఏదో దాస్తున్నారనే భావన వస్తోంది, ఒక రహస్యం కాపాడాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. అవును. కానీ రెటిసెంట్ అన్నప్పుడు అలా కావాలని దాచాలనే బలమైన ఉద్దేశ్యం ఉండొచ్చు, లేదా కేవలం మాట్లాడటానికి ఒక విధమైన అయిష్టత, సంకోచం అంతే ఉండొచ్చు. ఓకే, ఆ తేడా ఉంది. మరి సైలెంట్ అంటే మౌనంగా ఉండటం. సైలెంట్ అంటే సింపుల్గా మాట్లాడకుండా ఉండటం, శబ్దం చేయకపోవడం. దానికి కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళేదో గమనిస్తూ ఉండొచ్చు, ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా మాట్లాడే మూడ్ లేకపోవచ్చు. కానీ రెటిసెంట్ అంటే మాట్లాడటానికి ఇష్టపడకపోవడం లేదా సంకోచించడం. ఆ అయిష్టత, ఆ సంకోచం, అదే ఇక్కడ ముఖ్యం. తేడాలిప్పుడు బాగా అర్థమయ్యాయి. కొన్ని చిన్న వాక్యాల్లో వాడితే ఇంకా గుర్తుంటుందేమో. తప్పకుండా. క్లాస్లో చేరిన ఆ కొత్త అబ్బాయి చాలా రెటిసెంట్గా ఉన్నాడు అంటే తక్కువగా మాట్లాడుతున్నాడు, కలవడానికి సంకోచిస్తున్నాడు అని. ఓకే, ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఎప్పుడు రెటిసెంట్గా ఉంటుంది, అంటే ఆ విషయాలు బయట చెప్పడానికి ఇష్టపడదు అని. రైట్.
ఈ విషయంపై నా అభిప్రాయం చెప్పడానికి నేను కొంచెం రెటిసెంట్గా ఉన్నాను. అంటే చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నాను, లేదా చెప్పడానికి ఇష్టపడటం లేదు అని అర్థం చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మొత్తం మీద చూస్తే రెటిసెంట్ అంటే కేవలం సైలెంట్గా ఉండడం కాదు, అది మాట్లాడటానికి లేదా మన ఫీలింగ్స్ సమాచారం పంచుకోవడానికి ఒక రకమైన ఇంటర్నల్ హెసిటేషన్, అంటే సంకోచం లేదా అయిష్టత. అవును. సరైన అర్థాలు తెలుసుకుని వాటిని కరెక్ట్ సందర్భంలో వాడితే మన మాటలింకా ఎఫెక్టివ్గా ఉంటాయి, అపార్థాలు తగ్గుతాయి. నిజమే. ఇది మనల్ని ఇంకో ఆలోచన వైపు కూడా తీసుకెళ్తుంది. అదేమిటి? మన చుట్టూ ఉన్నవాళ్లలో గాని లేదా మనలో మనమే గాని ఈ రెటిసెంట్ ప్రవర్తనను గమనించినప్పుడు ఆ పైకి కనిపించే మౌనం వెనుక అసలు కారణమేంటి, అది సిగ్గా, భయమా, గోప్యతనా లేక మరేదైనానా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత ముఖ్యం. మంచి పాయింట్. అలా అర్థం చేసుకోవడం మన మధ్య అవగాహనను, మన సంబంధాలను ఎలా మెరుగుపరుస్తుంది అనే దానిపై మనం కొంచెం ఆలోచించవచ్చు కదా. నమస్కారం. ఈరోజు మనం ఒక పదం గురించి మాట్లాడుకుందాం. అది మనం రోజూ వాడకపోయినా దానిలో చాలా బలం ఉంది. ఆ పదం రివియర్. అవునండి. వినడానికి రెస్పెక్ట్ లాగే అనిపించినా ఇది అంతకంటే ఎక్కువేమో అనిపిస్తుంది. అసలు దీని అర్థం ఏంటి? కేవలం గౌరవమేనా లేక ఇంకా ఏదైనా ఉందా? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది మామూలు గౌరవం అంటే రెస్పెక్ట్ కంటే చాలా లోతైన భావన. ఓహో. రివియర్ అంటే ఒక వ్యక్తిని కాని, ఒక ఆలోచనను కాని, లేదా ఒక వస్తువును కాని చూడండి అత్యున్నతమైన గౌరవంతో, దాదాపు ఆరాధనతో చూడటమన్నమాట. ఆరాధనతోనా? అవును. భక్తికి దగ్గరగా ఉంటుంది కాని పూర్తిగా మతపరమైన వర్షిప్ కాదు. అంటే గుడిలో దేవుణ్ణి పూజించినట్టు కాదు. కాదు కాదు, అలా కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి చూపించిన అసాధారణ ధైర్యం వల్ల కావచ్చు, వాళ్ల నిస్వార్థ సేవ లేదా గొప్ప జ్ఞానం వల్ల వారి పట్ల మనకిలాంటి భావన కలుగుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది అడ్మైర్ చేయడం, మెచ్చుకోవడం కంటే కూడా తీవ్రమైన భావోద్వేగమా? అవును, చాలా తీవ్రమైనది. మరి దీని వెనుక కథేంటి? ఈ పదం ఎలా పుట్టింది? మూలమెక్కడుంది? దీని మూలం లాటిన్ భాషలో ఉందండి. రెవెరేరీ. రెవెరేరీ. అవును. దాని అర్థం భయంతో కూడిన గౌరవం కలిగి ఉండటం. భయంతో కూడిన గౌరవమా? అది కొంచెం కొత్తగా ఉంది. అవును. అంటే పూర్వకాలంలో చూడండి, రాజులు, మత పెద్దలు లేదా పవిత్ర స్థలాలుంటాయి కదా, ఉంటాయి. వాటి పట్ల ప్రజలకు గౌరవంతో పాటు కొంచెం భయం కూడా ఉండేది. వాళ్ల శక్తి అలాంటిది. నిజమే. అయితే కాలక్రమేణా ఆ భయం అనే అంశం తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం అత్యున్నత గౌరవం, ఆరాధన అనే అర్థాలే ప్రధానంగా నిలిచాయన్నమాట. ఓ అలాగా. అంటే గౌరవంలో భయం పోయి ఆరాధన మిగిలిందనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి మన నిజ జీవితంలో దీన్నెలా చూడొచ్చు? అంటే ఎవరినైనా లేక దేన్నైనా రివర్ చేస్తున్నామని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. మన చుట్టూ ఇదెలా కనిపిస్తుంది? తప్పకుండా. మంచి ప్రశ్న. ఉదాహరణకు మన భారతదేశంలో చాలామంది మహాత్మా గాంధీని రివర్ చేస్తారు. అవును, నిజమే. ఆయన అహింసా సిద్ధాంతం, దేశానికి చేసిన సేవలు, వాటికిగాను ఆయన్ని అంత గొప్పగా చూస్తారు. కరెక్ట్. అలాగే కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ల జీవితాన్ని మార్చేసిన గురువులుంటారు కదా, ఉంటారు. వాళ్ల పట్ల కూడా ఈ రివర్ అనే భావన ఉంటుంది. వాళ్ల మాటంటే అంత గౌరవం. ఓకే. ఇది కేవలం వ్యక్తులకే పరిమితం కాదు సుమండి. కొందరు తమ పూర్వీకుల ఆచారాలను, మన సంప్రదాయాలను రివర్ చేస్తారు. అవును, మన సంస్కృతి పట్ల కూడా. ఖచ్చితంగా. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రివర్ చేస్తారు. ఇవన్నీ చూస్తే మనకు ఏమర్థమవుతుంది? గొప్పతనం, త్యాగం, జ్ఞానం, సంస్కృతి ఇలాంటి ఉన్నతమైన విషయాలకు ఈ పదం సరిగ్గా సరిపోతుంది. అంటే మనం ఏదైనా చాలా గొప్పదిగా, ఉన్నతమైనదిగా భావించినప్పుడు దీన్ని వాడతామన్నమాట. సరే, మరి దీనికి ఏమైనా హద్దులున్నాయా? అంటే ఇప్పుడు ఈ పదాన్ని వాడకూడదు అలాంటి సందర్భాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇది చాలా బలమైన పదం కదా. అవును. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అతిగా వాడకూడదు. ఉదాహరణకు మనకు బాగా నచ్చిన ఫ్రెండ్ ఉన్నాడనుకోండి. ఓకే. అతన్ని నేను రివర్ చేస్తున్నా అని చెప్పడం సరికాదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఇష్టం, లైక్ లేదా గౌరవం, రెస్పెక్ట్ అనే పదాలు సరిపోతాయి. రివర్ అంత లోతైన భావం అక్కడ అవసరం లేదు, ఉండదు కూడా. అర్థమైంది. అలాగే మనకు ఇష్టమైన సినిమానో లేదా ఏదైనా వస్తువునో రివర్ చేస్తున్నా అనడం కూడా కొంచెం అతిశయోక్తి అవుతుంది. ఇది అంత తేలికైన పదం కాదు. చాలా గాఢమైన, లోతైన గౌరవానికి మాత్రమే దీన్ని వాడాలి. క్లియర్గా ఉంది. సరే, ఇప్పుడు నాకో సందేహం. ఇందాక మనం లైక్, అడ్మైర్, వర్షిప్, రెస్పెక్ట్ అన్నాం కదా. అవును. ఈ పదాలకు రివర్కు ఉన్న తేడా ఏంటి? కొంచెం వివరంగా చెప్తారా? అన్నీ దగ్గరగా అనిపిస్తున్నాయి నాకు. మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా. చూడండి, లైక్ అంటే కేవలం ఇష్టపడటం. సరే. అడ్మైర్ అంటే మెచ్చుకోవడం. ఇవి రెండూ పాజిటివ్ ఫీలింగ్సే, కానీ రివర్ అంత తీవ్రమైనవి, లోతైనవి కావు. ఓకే. ఇక వర్షిప్ విషయానికి వస్తే అది ప్రధానంగా దైవానికి సంబంధించింది. మతపరమైన ఆరాధన. మనం దేవుణ్ణి వర్షిప్ చేస్తాం. అవును. కానీ రివర్ అనేది గొప్ప మనుషులు, ఆదర్శాలు, విలువలు, సంప్రదాయాలు ఇలా దేనికైనా వాడొచ్చు. దైవత్వం ఉండాల్సిన పని లేదు. ఇది ముఖ్యమైన తేడా. అవును. ఇక రెస్పెక్ట్. ఇది మనం చాలా మంది పట్ల, చాలా విషయాల పట్ల చూపించే బేసిక్ గౌరవం. కరెక్ట్. కానీ రివర్ అనేది ఆ గౌరవాన్ని మించిపోయిన ఒక అత్యున్నత స్థాయి గౌరవం. దాదాపు పూజ్యభావం లాంటిదన్నమాట. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే వర్షిప్కి దైవత్వం అవసరం, కానీ రివర్కి గొప్పతనం చాలు. అది మనిషైనా, ఒక ఆశయమైనా, ఏదైనా కావచ్చు.
సరిగ్గా గ్రహించారు. అచ్చమలాగే. కొన్ని చిన్న ఉదాహరణలు అంటే చట్టుకున్న గుర్తొచ్చేవి చెప్పగలరా? తప్పకుండా. ఇందాక గాంధీజీ గురించి చెప్పుకున్నాం. అలాగే మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధులున్నారు కదా, ఉన్నారు. వారిని మనం రివర్ చేస్తాము. వారి త్యాగం అంత గొప్పది కాబట్టి. నిజమే. అలాగే కొందరు తమ తాతగారి నిజాయితీని, ఆయన జీవితంలో పాటించిన విలువలను చూసి ఆయన్ని రివర్ చేస్తారని చెప్పడం వింటుంటాం. అంటే అంత గొప్పగా భావిస్తారన్నమాట. అవును. ఇంకో ఉదాహరణ మదర్ తెరెసా. ఆమె మానవాళికి చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆమెను రివర్ చేస్తారు. అవును, ఆమె సేవలు అలాంటివి కదా, అది ఆ స్థాయి గౌరవం. కాబట్టి మొత్తం మీద చూస్తే రివర్ అనేది కేవలం మర్యాదివ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. కాదు, ఒక వ్యక్తిలోనో, ఒక ఆదర్శంలోనో లేదా ఒక సంప్రదాయంలోనూ ఉన్న అసాధారణమైన గొప్పతనాన్ని మనం గుర్తించి దానికి అత్యున్నత స్థాయి గౌరవాన్ని, ఆరాధనతో కూడిన అభిమానాన్ని ఇవ్వడమే రివర్ చేయడం. ఖచ్చితంగా. మీరు అద్భుతంగా చెప్పారు. ఇది మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు, కొన్ని ఆదర్శాలు లేదా విలువల పట్ల మనం పెంచుకునే చాలా లోతైన అనుబంధాన్ని, అచంచలమైన గౌరవాన్ని సూచిస్తుంది. ఆ గొప్పతనం మనల్ని అంతగా ప్రభావితం చేస్తుంది కాబట్టే ఆ భావన వస్తుంది. నిజమే. ఇది వింటుంటే నాకు ఆలోచనొస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన జీవితాల్లో, మన సమాజంలో ఇంతటి లోతైన గౌరవాన్ని, ఆరాధనను నిజంగా ప్రేరేపించే వ్యక్తులు లేదా ఆశయాలేవి? వాటిని మనం సరిగ్గా గుర్తిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమిది. ఈరోజు మనం తరచుగా వింటుంటాం కదా ఒక మాట, రెటోరిప్ అని. ఆ పదం విన్నప్పుడు కొందరికి రాజకీయ నాయకుల స్పీచ్లు గుర్తొస్తాయేమో, మరికొందరికి ఏదో ఉత్తమాటలే అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏంటిది? కేవలం మాటలతో మాయ చేయడమా, లేక దీని వెనుక ఏదైనా విషయముందా? కొంచెం వివరంగా మాట్లాడుకుందాం దీని గురించి. చాలా మంచి టాపిక్ అండి ఇది. రెటోరిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే భాషను ఉపయోగించి ఇతరులని ఎలా ఒప్పించొచ్చు లేక ఎలా ప్రభావితం చేయొచ్చు, దీన్ని నేర్పే ఒక కళ లేదా ఒక స్టడీ అనొచ్చు. ఇది కేవలం మాటలు చెప్పడం కాదు, ఆ మాటల వెనుకున్న ఉద్దేశ్యమేంటి, వాటి ప్రభావమేంటి, ఇవన్నీ చూడాలి. దీని మూలాలు చూస్తే ఎప్పుడో ప్రాచీన గ్రీస్ వరకు వెళ్తాయి. కానీ ఇప్పటికీ మన జీవితాల్లో దీని రోల్ చాలా చాలా ముఖ్యం. ఓ, ప్రాచీన గ్రీస్ వరకా? అంటే అప్పట్నుంచే ఉందా ఇది? అప్పట్లో దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందా? ఎలా చూసేవాళ్ళు? అవునవును. ప్రాచీన గ్రీస్లో, ముఖ్యంగా ఏథెన్స్ లాంటి నగరాల్లో అక్కడ డెమోక్రసీ ఉండేది కదా. అప్పుడు పౌరులు పబ్లిక్గా మాట్లాడటం, అసెంబ్లీలో తమ పాయింట్స్ చెప్పడం, ఇదంతా చాలా అవసరం. అందుకే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేలా మాట్లాడటం అనేది అదొక పెద్ద స్కిల్ అన్నమాట. చాలా గౌరవంగా చూసేవాళ్ళు. అరిస్టాటిల్ లాంటి ఫిలాసఫర్స్ దీనొక సైన్స్ లా స్టడీ చేశారు. అరిస్టాటిల్ కూడానా? ఆయనేమన్నారంటే రెటోరిక్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకోండి, అక్కడ అవతల వాళ్ళని ఒప్పించడానికి మనకి ఏమేం మార్గాలు అందుబాటులో ఉన్నాయో చూడాలి. ఆ మార్గాలన్నింటినీ గుర్తించి వాటిని ఎఫెక్టివ్గా వాడే కెపాసిటీయే రెటోరిక్ అన్నారు. అంటే ఊరికే ఆర్గ్యూ చేయడం కాదు, ఎవరు వింటున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, ఏ మాటలు ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి, ఇవన్నీ ఆలోచించి మాట్లాడటం అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అప్పట్లో అదొక ముఖ్యమైన స్కిల్. కానీ మీరిందాక అన్నట్లు ఈ రోజుల్లో ముఖ్యంగా పాలిటిక్స్ కానీ యాడ్స్ కానీ చూసినప్పుడు రెటోరిక్ అంటే ఎందుకు కొంచెం నిజాయితీ లేనట్టు, ఏదో ఖాళీ మాటల్లా అనిపిస్తోంది. ఎందుకు అలా మారిందంటారు? నిజమేనండి. ఇప్పుడు ఆ పదానికి కొంచెం నెగిటివ్ షేడ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు అసలు మ్యాటర్ లేకపోయినా సరే కేవలం మాటలతో మంచి పదాలు వాడి ఎమోషన్స్ని టచ్ చేసి జనాల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, వాటిని కూడా రెటోరిక్ అనేస్తున్నారు. అవునవును. ఇక్కడే మనం మంచి రెటోరిక్కి చెడు రెటోరిక్కి మధ్య తేడా చూడాలి. మంచి రెటోరిక్ ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది, కరెక్ట్ ఫ్యాక్ట్స్ లాజిక్తో ఒప్పించడానికి ట్రై చేస్తుంది. అదే చెడు రెటోరిక్ అది నిజాన్ని దాచిపెట్టడం, లేనివి చెప్పడం, ఖాళీ ప్రామిస్లు ఇవ్వడం, లేదా కేవలం సౌండింగ్ గ్రాండ్గా ఉండి కన్ఫ్యూజ్ చేయడం లాంటివి చేస్తుంది. అర్థమైంది. కాబట్టి అది వాడే సందర్భం, మాట్లాడే వాళ్ళ ఇంటెన్షన్, దాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు చెడు రెటోరిక్ కూడా సొసైటీలో పెద్ద పెద్ద మార్పులు తెస్తుంది. కానీ ఆ మార్పు మంచిదేనా కాదా అనేది అది లాంగ్ రన్లో గానీ తెలియదు. ఓకే. అంటే మనం రోజూ చూసే చాలా విషయాల్లో ఈ రెటోరిక్ ఉందన్నమాట. రాజకీయాలు, యాడ్స్ కాకుండా ఇంకా ఇక్కడెక్కడ మనం దీన్ని గమనించవచ్చు. చాలా చోట్ల. ఉదాహరణకి పొలిటీషియన్స్ ఓట్లు అడగటం, సేల్స్ పర్సన్స్ వాళ్ల ప్రొడక్ట్స్ అమ్మాలని చూడటం, లాయర్స్ కోర్టులో ఆర్గ్యూ చేయడం, ఇవన్నీ రెటోరిక్కే, స్పష్టంగా కనిపిస్తుంది. ఆహా, నాకు గుర్తొస్తుంది. మొన్న మా ఫ్రెండ్ ఒకతను కొత్త ఫోన్ కొనమని నన్ను ఎంతగా ఒప్పించడానికి చూశాడో. అది కూడా రెటోరిక్కేనా? ఒక రకంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి. ఎక్కడైతే మనం అవతలి వాళ్ల ఒపీనియన్ని మార్చాలనుకుంటామో, లేదంటే వాళ్ళని ఏదైనా ఒక పని చేసేలా మోటివేట్ చేయాలనుకుంటామో అక్కడ రెటోరిక్ వాడతాం. యాడ్స్ చూడండి, ఎంత అందమైన విజువల్స్, మంచి మ్యూజిక్, మన కోరికల్ని రెచ్చగొట్టే మాటలుంటాయి కదా. అవును. అదంతా మనల్ని ఆ వస్తువు కొనడానికి ఒప్పించే రెటోరిక్కే. దాని టార్గెట్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మరి దీనికేమైనా లిమిట్స్ ఉన్నాయా? ఎప్పుడు వాడకూడదు, దేనితో పోల్చకూడదు? కొన్నిసార్లు లాజిక్కి బదులుగా లేదా నిజం బదులుగా దీన్ని వాడుతున్నట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడు వాడాలా అంటే లేదు. మన ఉద్దేశం కేవలం నిజాయితీగా ఫ్యాక్ట్స్ చెప్పడమే అయినప్పుడు, ఉదాహరణకి ఏదైనా సైంటిఫిక్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనుకోండి, అక్కడ అంతగా రెటారిక్ అవసరం ఉండదు.
అలాగే మన క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా మాట్లాడుకునేటప్పుడు కావాలని ఒప్పించే ప్రయత్నాలు చేయం కదా. నిజమే. ఇక పోలిక విషయానికొస్తే లాజిక్ వేరు, రెటారిక్ వేరు. లాజిక్ అంటే తర్కం. అది ఎవిడెన్స్ మీద, రీజనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే చూస్తుంది. రెటారిక్ ఏమో ఆ ఆర్గ్యుమెంట్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలం అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఓ అలాగా. రెండూ కలిస్తే చాలా పవర్ఫుల్ అవుతుంది. కానీ అవి వేర్వేరు విషయాలు. అలాగే ట్రూత్ అంటే నిజం. మంచి రెటోరిక్ ఎప్పుడూ నిజం మీదే ఆధారపడాలి. అది ఐడియల్. కానీ దురదృష్టవశాత్తు రెటోరిక్ స్కిల్స్ ఉపయోగించి అబద్ధాల్ని కూడా నిజంలా నమ్మించే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని నిజానికి ఆల్టర్నేటివ్గా అస్సలు చూడకూడదు. అంటే చెప్పే విధానం బట్టి ఒకే విషయం చాలా తేడాగా వినిపిస్తుందన్నమాట. ముగింపుగా ఈ మంచి రెటోరిక్, చెడు రెటోరిక్కి కొన్ని ఉదాహరణలు చెప్తారా? ఇంకా క్లియర్గా ఉంటుంది. తప్పకుండా. మనం తరచూ వింటూ ఉంటాం, ఆ లీడర్ స్పీచ్ అంతా ఉత్త రెటోరిక్, డొల్లతనం, చేసిందేమీ లేదు అని విమర్శించడం. అవును, వింటాం. ఇది చెడు లేదా ఖాళీ రెటోరిక్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకోవైపు ఆమె తన ప్రాజెక్ట్ గురించి ఎంత క్లియర్గా, ఎంత పవర్ఫుల్గా వాదించిందో అందరూ కన్విన్స్ అయ్యారు. అది కదా అసలైన రెటోరిక్ అని మెచ్చుకోవడం. ఇది మంచి లేదా ప్రభావవంతమైన రెటోరిక్కి ఎగ్జాంపుల్. ఇక మనం రోజూ చూసే యాడ్స్, కొన్నిసార్లు మనకు అసలు అవసరమే లేని వస్తువును కూడా ఇది మీ దగ్గర లేకపోతే మీ లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టే అన్నట్టు చూపించి కొనేలా చేస్తాయి చూడండి. అవును, నిజమే. అది కూడా రెటోరిక్ ప్రభావమే. చాలా బాగా వివరించారు. చాలా స్పష్టంగా అర్థమైంది. మొత్తానికి చూస్తే రెటారిక్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఒక కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడొచ్చు, చెడు కూడా వాడొచ్చు. భాషకున్న పవర్ని ఇది చూపిస్తోంది. మనం వినే మాటలు, చదివే విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తోంది. నిజమేనండి. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు అది కేవలం మనల్ని ఒప్పించడానికే చెప్తున్నారా, లేక దాని వెనుక నిజమైన విషయం ఉందా, మాట్లాడే వాళ్లలో నిజాయితీ ఉందా అని ఆలోచించడం చాలా ముఖ్యం. బహుశా మన చుట్టూ ఉన్న ఈ మాటల ప్రపంచంలో ప్రతి మాట విన్నప్పుడు ఈ మాటల వెనుక అసలు ఉద్దేశం ఏంటి, నన్ను ఎలా ప్రభావితం చేయాలని చూస్తున్నారు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం అందరికీ అవసరమేమో. నమస్కారం. ఈరోజు మనం తరచుగా వినే ఒక పదం గురించి, దాని లోతుల్లోకి వెళదాం. అదే రిగరస్. అంటే వినడానికి మామూలుగానే అనిపిస్తుంది కదా. అవును. కానీ దీని అసలు అర్థమేంటి, ఎక్కడ వాడాలి, దాని పట్టు ఏంటి, కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. రిగరస్ అంటే ఇది కేవలం కష్టం అని చెప్పడం కాదు. ఆ. దానికన్నా ఎక్కువ, చాలా ఖచ్చితమైన, సంపూర్ణమైన, అంటే ఏమాత్రం రాజీపడని ఒక విధానం లేదా ప్రమాణం అన్నమాట. ఓ, అంటే ఒక పనిని చాలా శ్రద్ధగా, నియమాలను తూచా తప్పకుండా పాటించడం. సరిగ్గా చెప్పారు. పైపై మెరుగులు కాదు, పూర్తి నిబద్ధత, ఖచ్చితత్వం. ఆ తీవ్రత ఎలా వచ్చిందంటారు? ఎందుకంత స్ట్రాంగ్గా వాడతాం? మంచి పాయింట్. దీని మూలం చూస్తే మధ్యయుగ లాటిన్ పదం రిగరోజుస్. ఓహో, లాటిన్ నుంచా? అవును. దానికర్థమే కఠినమైన అని. ఆ పదంలోనే ఆ బలం, ఆ తీవ్రత ఉన్నాయి. అందుకే చూడండి, శాస్త్రీయ పరిశోధనలో గాని లేదా ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో గాని దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఎందుకు? అక్కడంతా అవసరమా? ఖచ్చితత్వం, పూర్తితత్వం, ఇవే రిగరస్కి మూల స్తంభాలు. అప్పుడప్పుడు అంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు చెప్పడానికి కూడా వాడతారనుకోండి. నిజమే కదా. పరిశోధనలో చిన్న తప్పు జరిగినా ఫలితాలు మొత్తం మారిపోతాయి. అవును. మరి మన రోజువారీ జీవితంలో ఎక్కడ చూస్తాం ఇలాంటి రిగరస్ తత్వాన్ని? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఆలోచించండి. సైనిక శిక్షణ. అవును, అది చాలా రిగరస్గా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా రిగరస్. అక్కడ ప్రతి నియమం, ప్రతి వ్యాయామం ఎంత కఠినంగా, క్రమశిక్షణతో చేయిస్తారో. లక్ష్యమేంటి? శారీరకంగా, మానసికంగా సైనికులను ఉక్కులా తయారుచేయడం. అక్కడ అలసత్వం అనే మాటే ఉండదు. మీరిందాకన్నట్టు సైన్స్లో కూడా శాస్త్రవేత్తలు చేసే పరిశోధన. అవును. ప్రతి దశను ఎంతో రిగరస్గా, అంటే చాలా జాగ్రత్తగా, పద్ధతి ప్రకారం చేయాలి. డేటా సేకరణ, విశ్లేషణ అన్నీ. కరెక్ట్. లేకపోతే ఆ ఫలితాలకు విలువే ఉండదు. అలాగే కొన్ని కఠినమైన పరీక్షలు తీసుకోండి. పరీక్షలు రిగరస్గా ఉంటే విద్యార్థులు ఇంకా శ్రద్ధగా, లోతుగా చదువుతారు. పైపైన చదివితే సరిపోదు. అవును. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు, వ్యాయామ ప్రణాళికలు కూడా. అంటే స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్ లాంటివా? అలాంటివి చాలా రిగరస్గా ఉంటాయి. ఎందుకంటే ఫలితాలు రావాలంటే ఆ మాత్రం క్రమశిక్షణ ఉండాలి కదా. అంటే మొత్తంగా చూస్తే ఒక నిర్దిష్టమైన, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన తీవ్రమైన ప్రయత్నం, క్రమశిక్షణ, అదే రిగ్రెస్ అని చెప్పవచ్చా? సరిగ్గా చెప్పారు. అది శారీరక శ్రమ కావచ్చు, లేదా మేధోపరమైన అన్వేషణ కావచ్చు. గొప్ప ఫలితాలు కావాలంటే ఆ స్థాయి అంకితభావం, ఆ ఖచ్చితత్వం చాలాసార్లు తప్పనిసరి అవుతుంది. అయితే ఇక్కడొక ప్రశ్న. ప్రతి కష్టమైన పనిని రిగరస్ అనేయచ్చా? లేకపోతే దీన్ని ఎప్పుడు వాడకూడదు, ఎప్పుడు వాడితే అతిగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా మరీ తేలికపాటి పనులు లేదా స్నేహితులతో సరదాగా చేసే పనులకు ఈ పదం వాడితే బాగోదు, అతిగా ఉంటుంది. ఉదాహరణకు స్నేహితులతో సరదాగా ఒక చిన్న ఆట ఆడుతున్నారు అనుకోండి. దాన్ని రిగరస్ గేమ్ అనడం సరికాదు. ఓకే. ఇది సులభమైన, ఈజీ లేదా సరళమైన, సింపుల్ అనే పదాలకు పూర్తి వ్యతిరేకం. కొన్నిసార్లు బలమైన అనే అర్థంలో వాడే అవకాశం ఉంటుందా? అంటే అలా అనిపిస్తుంది కొన్నిసార్లు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బలమైన అనేది సాధారణంగా వస్తువులకో, వ్యక్తులకో వర్తిస్తుంది.
ఫిజికల్ స్ట్రెంగ్త్ లాగా. కానీ రిగరస్ అనేది ప్రధానంగా ఒక ప్రక్రియ, ఒక పద్ధతి లేదా ఒక ప్రమాణం యొక్క ఖచ్చితత్వాన్ని, దాని కఠినత్వాన్ని సూచిస్తుంది, శక్తిని కాదు. ఒక ఉదాహరణతో చెప్తారా? చెప్తాను. ఒక యంత్రం చాలా బలంగా ఉండొచ్చు, స్ట్రాంగ్ మెషీన్, కానీ దాన్ని పరీక్షించే విధానం అంటే టెస్టింగ్ ప్రొసీజర్ అది రిగరస్గా ఉండాలి. ఓకే, అంటే ఆ పరీక్షలో చిన్న లోపం కూడా బయటపడేలా చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ పరీక్షా విధానం కఠినంగా, సంపూర్ణంగా ఉండాలి. అది రిగరస్. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. కొన్ని చిన్న వాక్యాల్లో ప్రయోగాలు చూస్తే ఇంకా బాగా తెలుస్తుందేమో. తప్పకుండా. ఉదాహరణకు, ఆ పరీక్ష చాలా రిగ్గరస్గా ఉంది, బాగా కష్టపడి చదవాల్సొచ్చింది. అవును, అంటే పరీక్ష చాలా లోతుగా, కఠినంగా ఉందని అర్థం. లేదా ఈ ప్రాజెక్టు కోసం మేము రిగ్గరస్ టైమ్లైన్ పాటిస్తున్నాం. అంటే ఇచ్చిన గడువులో ఖచ్చితంగా ఎలాంటి ఆలస్యం లేకుండా చాలా పట్టుదలతో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నామని. ఇంకొకటి, ఆయన తన పనిలో చాలా రిగరస్, చిన్న తప్పును కూడా సహించరు. అంటే ఆయన పని పట్ల ఎంతో నిబద్ధత, ఖచ్చితత్వం, డీటెయిలింగ్ పాటిస్తారని. పర్ఫెక్షనిస్ట్ అన్నమాట. అవును, సరిగా చెప్పారు. ఈ ఉదాహరణలు ఆ పదం యొక్క సారాంశాన్ని బాగా పట్టిస్తున్నాయి. నిజమే. కాబట్టి ముగింపుగా ఒక్క మాటలో చెప్పాలంటే, రిగరస్ అంటే ఏదైనా ఒక పనిలో, పద్ధతిలో లేదా పరిస్థితిలో ఉండే తీవ్రమైన కఠినత్వం, ఖచ్చితత్వం, సంపూర్ణత, అంతేకదా? అవును, ఉన్నత ప్రమాణాలను అందుకోవాలనే పట్టుదల, నిబద్ధత ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా విన్న తర్వాత నాకో ఆలోచనొస్తోంది, ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా. ఏమిటది? ఒక పనిలో లేదా ఏదైనా నేర్చుకునే ప్రక్రియలో ఇంత రిగ్రెస్గా ఉండటం ఎప్పుడు నిజంగా ఉపయోగపడుతుంది? అవసరం. మంచి ప్రశ్న. మరి ఎప్పుడు అది అవసరానికి మించిపోయి, అంటే అనవసరమైన ఒత్తిడిని పెంచి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది? ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? దాన్నెలా కనుక్కోవాలి? అవును, ఎక్కడా లైన్ గీయాలి అనేది ముఖ్యం. దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మరీ ఎక్కువ కఠినత్వం కూడా మంచిది కాకపోవచ్చు కదా. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు మనం తరచుగా వినే ఒక పదం గురించి మాట్లాడుకుందాం. రోబస్ట్. అంటే టెక్నాలజీలో, ఎకానమీలో, ఆరోగ్యం గురించి, ఆఖరికి కొన్నిసార్లు కాఫీ గురించి కూడా వింటుంటాం. ఇంతకీ ఏంటి దీనర్థం? ఎప్పుడు వాడాలి? కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా, మంచి టాపిక్ ఇది. సరే, ముందుగా అసలు రోబస్ట్ అంటే ఏంటి? దాని మూలమేంటి? రోబస్ట్ అనేది లాటిన్ పదం రోబుస్టస్ నుంచి వచ్చింది. ఓ, లాటిన్ నుంచా? అవును. దాని అర్థం ఓక్ చెట్టులా బలమైనది అని. అంటే ప్రధానంగా బలం, ఆరోగ్యం, దృఢత్వం. ఓక్ చెట్టు అంటే చాలా బలంగా ఉంటుంది కదా. అవును. అయితే ఇది కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించే కాదు. ఒత్తిడిని, అంటే కష్టాన్ని తట్టుకునే శక్తి, ఆరోగ్యం, ఆ స్థితిస్థాపకత, రెసిలియన్స్ అంటాం కదా. రెసిలియన్స్, అర్థమైంది. అవును, దాన్ని సూచిస్తుంది. అందుకే చూడండి, టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం ఇలాంటి వాటిల్లో విశ్వసనీయత, స్థిరత్వం చెప్పడానికి దీన్ని బాగా వాడతారు. ఓక్ చెట్టు పోలిక నిజంగా ఆసక్తికరంగా ఉంది. అంటే పైకి కనిపించే బలం మాత్రమే కాదన్నమాట. కరెక్ట్, లోపల కూడా బలంగా ఉండటం అన్నమాట. మరి మన రోజువారీ మాటల్లో దీన్ని ఎలా వాడతాం? కొన్ని ఉదాహరణలు చెప్తారా? తప్పకుండా, చాలా రకాలుగా వాడచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి, ఆయన చాలా రోబస్ట్ పర్సన్, అసలు జబ్బు పడరు అనొచ్చు. అంటే ఇక్కడ ఆయన ఆరోగ్యం, ఆ దృఢత్వం గురించి చెబుతున్నాం. ఓకే. అలాగే టెక్నాలజీలో, ఈ కొత్త సాఫ్ట్వేర్ భలే రోబస్ట్గా ఉంది, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుంది అంటారు. అంటే నమ్మదగినది అని. అంతే, దాని విశ్వసనీయత, ఎలాంటి అనుకోని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడుతుంది అని. కాఫీ గురించి కూడా అన్నారు కదా ఇందాక. అవును, ఈ కాఫీ ఫ్లేవర్ చాలా రోబస్ట్గా ఉంది అంటాం. అంటే స్ట్రాంగ్గా, ఫుల్ ఫ్లేవర్తో ఉందని. సరిగ్గా చెప్పారు. బలమైన, గాఢమైన, సంపూర్ణమైన రుచి అన్నమాట. అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి, మన ఎకానమీ రోబస్ట్గా ఉంది అని వింటుంటాం. అవును, అక్కడ దాని అర్థం అది స్థిరంగా ఉంది, ఏవైనా ఒడిదుడుకులొస్తే తట్టుకోగలదు అని. మీరు చెప్పిన ఉదాహరణలన్నీ చూస్తే ఈ పదం ఎప్పుడూ ఒక పాజిటివ్ క్వాలిటీనే సూచిస్తున్నట్టుంది కదా. బలం, ఆరోగ్యం, నమ్మకం లాంటివి. అవును, మీరు బాగా గమనించారు. రోబస్ట్ అనే పదంలోనే ఏంటంటే ఒక ఉన్నతమైన నాణ్యత ఉంది. ఒక వ్యక్తి రోబస్ట్ అంటే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నారని. ఒక సిస్టమ్ రోబస్ట్ అంటే నమ్మదగినది, ఎఫిషియెంట్గా పనిచేస్తుందని. రుచి అయితే రుచి రోబస్ట్ అంటే గాఢంగా, సంతృప్తిగా ఉందని. అన్ని సందర్భాల్లోనూ ఇదొక రకమైన గట్టితనాన్ని, సవాళ్లను తట్టుకునే శక్తిని సూచిస్తుంది. ఆ ఓక్ చెట్టు లాంటి నిలకడ అనమాట. ఓకే, అంటే ఒక అంతర్గత బలం. మరి అలాంటప్పుడు ఎప్పుడు వాడకూడదు ఈ పదాన్ని? ఏ సందర్భాల్లో ఇది అంతగా సెట్ అవ్వదు? మంచి ప్రశ్న అడిగారు. సహజంగానే దీనికి వ్యతిరేక అర్థం వచ్చే చోట వాడకూడదు. అంటే బలహీనంగా లేదా పెలుసుగా ఉన్న వాటికి. ఉదాహరణకి, ఇప్పుడు ఒక సున్నితమైన గాజు వస్తువు ఉందనుకోండి, దాన్ని రోబస్ట్ అనలేం గదా. అనలేం, పగిలిపోతుంది. అంతే. అలాగే చాలా లైట్గా, డెలికేట్గా ఉండే రుచుల గురించి చెప్పేటప్పుడు కూడా ఇది వాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రోబస్ట్ అనేది పూర్తిస్థాయి బలం, గాఢత, దృఢత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి దానికి ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న చోట ఇది సరిపోదు. స్పష్టంగా అర్థమైంది. అంటే లైట్గా, డెలికేట్గా ఉండేవాటికి కాదు. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కొన్ని చిన్న ఉదాహరణలు మళ్ళీ ఒకసారి. తప్పకుండా. సింపుల్గా, ఆరోగ్యం గురించి అయితే
ఆమె ఆరోగ్యం చాలా రోబస్ట్. ఓకే. వస్తువుల గురించి ఈ టేబుల్ చాలా రోబస్ట్గా ఉంది, అంటే గట్టిగా ఉంది. రైట్. ఏదైనా సిస్టమ్ గురించి ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చాలా రోబస్ట్, అంటే నమ్మదగినది. బాగుంది. అంటే మొత్తం మీద చూస్తే రోబస్ట్ అనేది కేవలం బలం అనే పైపైన అర్థమే కాదు, ఆరోగ్యం, విశ్వసనీయత, వివిధ పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, ఇలాంటి లోతైన లక్షణాలని సూచించే ఒక పదం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అంతేకాదు, ఇది మనల్ని ఇంకో ఆలోచన వైపు కూడా తీసుకెళ్తుంది. అదేంటి? మనం ఏదైనా వస్తువును గాని వ్యవస్థను గాని రోబస్ట్ అన్నప్పుడు మనం దాన్నించి ఏమాశిస్తున్నాం? అంటే కేవలం మామూలు ఒత్తిడిని తట్టుకోవడమా, లేక ఊహించని పెద్ద సవాళ్లు వచ్చినా సరే నిలబడగల ఆ లోతైన స్థితిస్థాపకతనా? అది మంచి పాయింట్. రెండూ ఉండొచ్చు కదా సందర్భాన్ని బట్టి. ఉండొచ్చు. బహుశా రెండూ ఉంటాయి. దీని గురించి ఆలోచిస్తే ఆ పదాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకుని వాడొచ్చనమాట. నమస్కారం. ఈరోజు మనం రోగ్ అనే పదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. వినడానికి చాలా మామూలు పదంలాగే అనిపించొచ్చు. అవును. కానీ దీని వెనక చాలా కథ ఉంది. అంటే రకరకాల అర్థాలున్నాయి. నిజమే. ఒకే పదం ఇన్ని రకాలుగా ఎలా పనిచేస్తుందో అదేంటో చూద్దాం ఈరోజు. తప్పకుండా. ఈ ఒక్క మాటతో మనం అంటే మోసం చేసే వాళ్ళనొచ్చు, హ్మ్. సరదాగా అల్లరి చేసే పిల్లల్ని కూడా, అవును అవును. అంతర్జాతీయ నియమాలను అసలు పట్టించుకొని దేశాలను కూడా సూచించొచ్చు. అవునా? దేశాలను కూడానా? అలాగే చివరికి సముద్రంలో అనుకోకుండా వచ్చే పెద్ద పెద్ద అలలుంటాయి కదా, వాటిని కూడా ఇదే మాటతో పిలుస్తాం. అబ్బా, అంటే ఈ పదం ఒక గారడి లాంటిదన్నమాట. అంతేగా మరి. పైకి ఒకలా కనిపిస్తూ లోపల బోలెడు అర్థాలను దాచుకుంది. సరే, దీని గుట్టు విబ్దం పదండి. అసలు దీని అర్థమేంటి? ఎక్కడ మొదలైంది? ఎలా వాడాలి? మరి ముఖ్యంగా ఎప్పుడు వాడకూడదు? ఆ విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అంటే ప్రాథమికంగా చూస్తే రోగ్ అంటే నమ్మకం లేని వ్యక్తి అని, మోసపూరితమైన వ్యక్తి. ఓ, ఇది సాధారణంగా చాలా ప్రతికూలమైన భావన కలగజేస్తుంది. అంటే నెగటివ్ అన్నమాట. అవును. ఒకరిని రోగ్ అన్నారంటే వాళ్ళని నమ్మకూడదు అని గట్టిగా చెప్పినట్లే. అయితే కొన్నిసార్లు సరదాగా కూడా వాడతారు కదా, నాకు గుర్తుంది. అంటే ముఖ్యంగా పిల్లల విషయంలో. అవును అవును. అక్కడే ఈ పదం ప్రత్యేకత ఉంది. పిల్లల గురించి లేదా బాగా మనకు తెలిసిన వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు వాడు భలే రోగ్రా అన్నారనుకోండి, అక్కడ అర్థం పూర్తిగా మారిపోతుంది. అది కొంటెతనాన్ని, చిన్న చిన్న అల్లరి పనులను అలా సరదాగా చెప్పడానికి వాడతారు. అంటే ప్రమాదకరం కాని చిలిపితనం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రమాదకరం కానిది. మరి దీని మూలం గురించి ఆలోచిస్తే బహుశా 16వ శతాబ్దంలో అప్పట్లో దొంగలు, మోసగాళ్లు ఉంటారు కదా, వాళ్ళు వాడుకునే పరిభాష నుండి వచ్చుండొచ్చు అని కొందరు ఊహిస్తారు. కానీ దీనికి ఖచ్చితమైన ఆధారమైతే లేదు. ఓ, అంటే దాని పుట్టుక కొంచెం మిస్టరీ అన్నమాట. అంతే. సరే, అంటే సందర్భాన్ని బట్టి అర్థం పూర్తిగా మారిపోతుంది. మోసగాడు అనే దగ్గర నుండి ముద్దుగా చేసే అల్లని వరకు. మరి ఇది కేవలం మనుషులకేనా, లేక ఇంకా ఏమైనా విస్తృతమైన అర్థాలున్నాయా దీనికి? లేదు, మనుషులకే కాదు, ప్రకృతిలోనూ రాజకీయాల్లోనూ కూడా దీన్ని వాడతాం. అవునా? ఉదాహరణకు రోగ్ వేవ్ అంటారు. రోగ్ వేవ్ అంటే సముద్రంలో అకస్మాత్తుగా మనం అసలు ఊహించనకటద్దగా వచ్చే అల. ఓ మై గాడ్. ఇది మామూలు అలల కంటే చాలా భిన్నంగా, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే రోగ్ స్టేట్ అని కూడా అంటారు. రోగ్ స్టేట్ అంటే అంతర్జాతీయ ఒప్పందాలను, నియమాలను గౌరవించకుండా తనిష్టం వచ్చినట్లు సొంత దారిలో వెళ్లే దేశం. ఓ, అర్థమైంది. అంటే ఇక్కడ కూడా అసలు సూత్రం అదేనా? మామూలుగా ఉండాల్సిన పద్ధతికి భిన్నంగా మనం ఊహించని విధంగా ప్రవర్తించడం. కరెక్ట్. అది వ్యక్తులైనా, అలలైనా, దేశాలైనా సరేనా? సరిగ్గా చెప్పారు. ఆ ఊహించనితనం, నియమాలను పక్కన పెట్టడం, కొన్నిసార్లు ప్రమాదకరంగా మారడం, ఇదే రోగ్ అనే పదం వెనుకున్న అసలు భావన. అందుకే మోసపూరిత వ్యాపారిని, ఉదాహరణకు ఆ వ్యాపారి ఒక రోగ్, ఎప్పుడు కస్టమర్లను మోసం చేస్తాడు అన్నప్పుడొచ్చే సీరియస్నెస్. అవును, అక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది. అదే, మా చిన్న తమ్ముడు ఒక రోగ్, ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటాడు అన్నప్పుడు అంత ఉండదు కదా. ఉండదు. చాలా తేలిగ్గా, సరదాగా ఉంటుంది. రెండింటిలోనూ రోగ్ అనే పదమే వాడినా ఆ ఛాయలు, ఆ ఫీలింగ్ వేరు. అవును, ఛాయలు వేరు. ఇంకో ఉదాహరణ గుర్తొచ్చింది. పెంపుడు జంతువుల విషయంలో కూడా వాడుతుంటాం కదా సరదాగా. అవునవును. మా కుక్కపిల్ల చిన్న రోగ్, ఎప్పుడు చెప్పులు దాచేస్తుంది అన్నప్పుడు అక్కడ కోపం కంటే ప్రేమే ఎక్కువ కనిపిస్తుంది. కరెక్ట్. అక్కడ కూడా చిలిపితనం, ఆ సరదా కోణమే ప్రధానం. కానీ అదే వ్యాపారంలో ఆ కంపెనీ రోగ్ ఆపరేషన్స్ ద్వారా చాలా డబ్బు సంపాదించింది అన్నారనుకోండి, అక్కడ మళ్ళీ అది చట్టవిరుద్ధమైన, నైతికత లేని పనులను సూచిస్తుంది. అంటే మళ్ళీ ప్రతికూల అర్థంలోకి వెళ్ళిపోతుంది. బాబోయ్, ఇన్ని రకాలుగా వాడగలిగినప్పుడు ఎప్పుడు వాడకూడదు అనే దానిపై చాలా స్పష్టత ఉండాలి కదా, లేకపోతే లేనిపోని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా. అది చాలా ముఖ్యంగా నిజాయితీగా, నమ్మకంగా ఉండే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని అస్సలు వాడకూడదు. సరే. అలాగే ఏదైనా ఒక విషయం లేదా వ్యక్తి చాలా సాధారణంగా, మనం ఊహించినట్లుగా, నియమబద్ధంగా ఉంటే అక్కడ రోగ్ అనే ప్రస్తావనే రాకూడదు. అంటే ఇది హీరో, వీరుడు లేదా సెయింట్, సాధువు లాంటి గౌరవనీయమైన పదాలకు పూర్తిగా వ్యతిరేకమా? వాటికి బదులుగా అస్సలు వాడలేమా? అస్సలు వాడలేము. రెండిటికి సంబంధమే లేదు. రోగ్ అంటేనే నియమాలను పక్కన పెట్టి వ్యక్తి, లేదా ఊహించనిది కదా. అవును. మరి హీరోలు, సాధువులు, వాళ్ళు ఉన్నతమైన ఆదర్శాలకు, నియమాలకు ప్రతీకలు. కరెక్ట్. అలాగే నార్మల్, సాధారణమైన లేదా రెగ్యులర్
క్రమమైన అనే అర్థంలో కూడా ఇది సరిపోదు. ఎందుకని? ఎందుకంటే రోగ్ అంటేనే అసాధారణమైనది, పక్కదారి పట్టినది. అది సాధారణం ఎలా అవుతుంది? అద్భుతం. ఎంత క్లియర్గా చెప్పారు. అంటే మొత్తానికి రోగ్ అనేది పైకి చాలా సామాన్యంగా కనిపించే పదమే అయినా అవును, సందర్భాన్ని బట్టి దాని అర్థం ఎంత విభిన్నంగా ఉంటుందో, అంటే మోసం నుండి కొంటెతనం వరకు లేదా ప్రమాదకరమైన ఊహించనితనం వరకు ఎంతగా మారిపోతుందో చూశాం. నిజమే. మన భాష ఎంత శక్తివంతమైనదో ఎంత సూక్ష్మమైనదో చెప్పడానికి ఇదొక భలే మంచి ఉదాహరణ. నిజంగా. అయితే ఇక్కడ మనల్ని కాస్త ఆలోచింపజేసే విషయం ఒకటుంది. ఏమిటది? ఒకే పదం ఇలా ఇన్ని రకాల అర్థాలను, అంటే ప్రతికూల, సానుకూల, కొన్నిసార్లు తటస్థంగా కూడా ఎలా మోయగలుగుతోంది? మంచి ప్రశ్న. బహుశా నియమాలను ఉల్లంఘించడం, ఊహించని విధంగా ప్రవర్తించడం అనేది మనుషుల్లో, వ్యవస్థల్లో, చివరికి ప్రకృతిలో కూడా ఎంత సహజమో అవును. దాని గురించి మనం ఎలా ఆలోచిస్తామో బహుశా ఈ పదం వాడుకలోనే అది ప్రతిఫలిస్తుందేమో. ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది నాకు. నమస్కారం. కొన్ని పదాలు వినడానికి చాలా మామూలుగా అనిపిస్తాయి కదా, కానీ వాటి లోతు తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిదే రూడిమెంటరీ అనే పదం. ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీని అర్థమేంటి, ఎలా వాడతాము అని. అవును, మంచి పాయింట్. రూడిమెంటరీ అంటే చాలా ప్రాథమికమైనది అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందనిది లేదా అసంపూర్ణంగా ఉన్నది. అంటే ఏదైనా ఒక విషయం, అది జ్ఞానం కావచ్చు, నైపుణ్యం కావచ్చు, లేదా ఒక వస్తువు కూడా కావచ్చు, దాని ప్రారంభ దశను సూచించడానికి వాడతాం, అంతే కదా? సరిగా చెప్పారు. నిజానికి ఈ పదం అంటే దీని మూలం లాటిన్ పదం రూడిమెంటంలో ఉంది. దానర్థం మొదటి ప్రయత్నం లేదా ప్రాథమిక అంశం. ఓ, మొదటి ప్రయత్నం. ఇంట్రెస్టింగ్. అవును, ఇది ఒక విషయం ఇంకా సంక్లిష్టంగా మారకముందు దాని మూల స్థితిని, ఆరంభ స్థితిని సూచిస్తుందన్నమాట. అందుకే మనం విద్య, టెక్నాలజీ, జీవశాస్త్రం ఇలాంటి రంగాల్లో దీన్ని తరచుగా వింటాం. ఉదాహరణకు మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా వాడతామో చూద్దామా? జ్ఞానం మాత్రమే ఉంది అన్నారనుకోండి, అప్పుడు దాని అర్థమేంటి? వారికి కేవలం కొన్ని బేసిక్ పదాలు, వాక్యాలు మాత్రమే తెలుసు అని, అంతేనా? అంతే. అంటే ఏదో మాట్లాడగలరు గాని ఒక లోతైన సంభాషణ, ఒక చర్చ చెయ్యలేరు అన్నమాట. ఆ ఫ్లూయెన్సీ ఉండదు. కరెక్ట్. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే జీవశాస్త్రంలో కొన్ని కీటకాలకు రెక్కలుంటాయి, కానీ అవి ఎగరడానికి పనికిరావు. వాటిని రూడిమెంటరీ రెక్కలు అంటారు. అంటే అవి రెక్కలలాగా కనిపిస్తాయి కానీ పూర్తిస్థాయి రెక్కలు కావు, ఉపయోగపడవు. అవును, అవి కేవలం ఆనవాళ్లు మాత్రమే. అలాగే టెక్నాలజీలో కూడా. ఎక్కడ? ఎలా? పాత టెలిఫోన్లు గుర్తుంటాయి కదా, ల్యాండ్లైన్ ఫోన్లు. గుర్తున్నాయి. వాటిలోని టెక్నాలజీని ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే రూడిమెంటరీ అనొచ్చు. అవును, నిజమే. చాలా బేసిక్ టెక్నాలజీ అది. ఆ కాలానికి అది అడ్వాన్స్డేమో, కానీ ఇప్పటి ప్రమాణాలతో చూస్తే చాలా చాలా ప్రాథమికం. అలాగే ఎవరైనా ఆయనకు కంప్యూటర్ల గురించి రూడిమెంటరీ అవగాహన మాత్రమే ఉంది అంటే బహుశా ఈమెయిల్ పంపడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం లాంటి బేసిక్ పనులు తెలుసని, అంతే. ప్రోగ్రామింగ్ లాంటి సంక్లిష్టమైనవి తెలియవని, వంట విషయంలో కూడా చెప్పొచ్చు. ఆమెకు వంట గురించి రూడిమెంటరీ నాలెడ్జ్ మాత్రమే ఉంది అంటే గుడ్లు వేయించడం, అన్నం వండటం లాంటివి సింపుల్వి చేయగలరని. సరిగ్గా చెప్పారు. ఈ ఉదాహరణలన్నీ కూడా ఒక విషయం యొక్క ప్రాథమిక స్థాయిని చూపిస్తున్నాయి. అంటే ఒక విషయాన్ని రూడిమెంటరీ అనడం కేవలం దాని ప్రస్తుత స్థితిని బట్టి ఉంటుంది కదా. ఉదాహరణకు ఏదైనా కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఇంకా రూడిమెంటరీ దశలోనే ఉంది, దీని ఇంకా చాలా డెవలప్ చేయాలి అనొచ్చు. అవును, అనొచ్చు. లేదా ఒక పాత గుడిసెని చూసి అది చాలా సింపుల్గా ఉంటే అది చాలా రూడిమెంటరీగా ఉంది, కనీసం బేసిక్ సౌకర్యాలు కూడా లేవు అని కూడా చెప్పొచ్చు. నిజమే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏమిటది? ఈ రూడిమెంటరీ అనే పదాన్ని మనం సాధారణంగా పూర్తిగా అభివృద్ధి చెందిన, సంక్లిష్టమైన లేదా అధునాతన విషయాలకు వర్ణించడానికి వాడకూడదు. ఇది అడ్వాన్స్డ్, కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన, పర్ఫెక్ట్ లేదా కంప్లీట్ అంటే సంపూర్ణమైన ఇలాంటి పదాలకు వ్యతిరేకమన్నమాట. ఓకే, అర్థమైంది. అంటే రూడిమెంటరీ అంటేనే అసంపూర్ణం లేదా ప్రాథమికం. అవును, అది ఎల్లప్పుడూ అసంపూర్ణమైన లేదా ప్రాథమిక స్థితిని సూచిస్తుంది. అయితే ఇది నెగటివ్ పదం కాదు. అదేలా? ఎందుకంటే చాలాసార్లు ఈ రూడిమెంటరీ దశ అనేది తదుపరి అభివృద్ధికి పునాది అవుతుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. అంటే ఇది మొదటి మెట్టు లాంటిదన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఈ మొత్తం మీద చూస్తే రూడిమెంటరీ అనేది ఏదైనా ఒక విషయం, అది జ్ఞానం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక ప్రక్రియ కావచ్చు, దాని ప్రాథమిక, ఆరంభ దశలో ఉన్నప్పుడు లేదా ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని స్థితిలో ఉన్నప్పుడు ఉపయోగించే పదమని స్పష్టమవుతుంది. సరిగ్గా చెప్పారు. మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మనం మన నైపుణ్యాలు కాని లేదా మన చుట్టూ ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు, టెక్నాలజీలు కాని ఇలా వేటినైనా గమనించినప్పుడు వాటిలో రూడిమెంటరీ దశను గుర్తించడం వల్ల ఉపయోగమేముంటుంది? బహుశా అది ఎక్కడ మొదలైందో తెలిస్తే ఎంత దూరం వచ్చిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో. అవును, ఒక విషయం యొక్క ప్రారంభ స్థానం తెలిస్తే అది ఎంత దూరం ప్రయాణించిందో, ఇంకా ఎంత అభివృద్ధి చెందగలదో అంచనా వేయడం సులభమవుతుంది కదా. నిజమే. ఆ మొదటి అడుగును అర్థం చేసుకోవడం బహుశా భవిష్యత్తులో అది ఎంత పెద్దది అవ్వబోతుందో ఊహించడానికి కూడా సహాయపడుతుంది కదా. దీని గురించి ఆలోచించవచ్చు. చాలా మంచి ఆలోచన. థాంక్యూ. మనం రోజూ చాలా పదాలు వాడుతుంటాం.
కొన్ని వినడానికి మామూలుగానే ఉంటాయి, కాని వాటి వెనుక చూస్తే భలే ఆసక్తికరమైన విషయాలుంటాయి. అలాంటిదే ఈ రూమినేట్ అనే పదం. వినగానే ఏదో ఆలోచనలకు సంబంధించిందే అనిపిస్తుంది కదా. అవునవును, ప్రధానంగా అదే అర్థం. అంటే ఏదైనా ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. అవును, ఒక విషయాన్ని మనసులో అటు ఇటు తిప్పుతూ ఉండటం అన్నమాట. ఒక రకమైన మానసిక మథనం లాంటిది. మానసిక మథనం, బావుంది ఆ పదం. సరే, ఇది ఒక అర్థం. మరి రెండోది అన్నారు, అదేంటి? రెండో అర్థం కొంచెం వేరు. అది శారీరకమైనది, ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించింది. జంతువులకా? ఎలా? ఇప్పుడు ఆవులు, గేదెలు లాంటివి ఉన్నాయి కదా, అవి ఆహారం తిన్న తర్వాత కడుపులోంచి కొంచెం భాగాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నములుతాయి. గమనించారా? అవునవును, నెమరు వేయడం అంటాం కదా మనం. సరిగ్గా అదే. ఆ నెమరు వేయడాన్నే ఇంగ్లీష్లో రూమినేట్ అంటారు. అద్భుతం. అంటే ఒకటేమో మనసులో ఆలోచించడం, ఇంకొకటేమో జంతువులు నెమరు వేయడం. రెండిటికీ ఒకే పదం వాడతారా? ఇది ఎలా వచ్చింది? ఏదైనా సంబంధముందా? ఖచ్చితంగా సంబంధం ఉంది. యాదృచ్ఛికం కాదు. దీని మూలం లాటిన్ పదం రుమినారీ. రుమినారీ? అవును, లాటిన్లో కూడా దీనికి 2 అర్థాలున్నాయి. అంటే తిరిగి నమలడం అని, లోతుగా ఆలోచించడమని. ఈ సారూప్యత చూడండి. జంతువులు ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి, అందులోంచి పోషకాలు తీసుకోవడానికి ఎలాగైతే మళ్ళీ మళ్ళీ నములుతాయో, అవును, అలాగే మనం కూడా ఏదైనా ఒక క్లిష్టమైన విషయాన్ని లేక ఒక సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఒక నిర్ణయానికి రావడానికి దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం కదా. నిజమే. అది ఒక రకంగా మానసిక జీర్ణం లాంటిదన్నమాట. ఈ పోలిక వల్లే ఈ పదానికి 2 అర్థాలు అలా స్థిరపడిపోయాయి. మానసిక జీర్ణం, భలే చెప్పారు. ఈ పోలికతో చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, మరి మనం ఈ మానసిక అర్థంలో, అంటే ఆలోచించడం గురించి మాట్లాడేటప్పుడు దీన్ని సంభాషణల్లో ఎలా వాడతాం? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. చూడండి, ఆమె తన భవిష్యత్తు గురించి చాలా రోజులుగా రూమినేట్ చేస్తోంది అనొచ్చు. అంటే ఏదో పైపైన కాదు, చాలా లోతుగా ఆలోచిస్తోందని. సరే. అలాగే నేను ఆ సమస్య గురించి చాలాసేపు రూమినేట్ చేశాను, కానీ ఇంకా ఒక పరిష్కారానికి రాలేదు. ఇక్కడ కూడా ఆ లోతైన సుదీర్ఘమైన ఆలోచన కనిపిస్తోంది. అంటే ఏదైనా విషయం మీద బాగా మదనపడటం అన్నమాట. ఓకే, మరి ఇందాకన్నారు కదా కొన్నిసార్లు ఇది అంత మంచిది కాదని. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఏదైనా సమస్య పరిష్కారానికి లోతుగా ఆలోచించడం వేరు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా జరిగిన తప్పుల గురించి లేదా ఏదైనా బాధ కలిగించిన విషయం గురించి పదే పదే అనవసరంగా దాన్నే తలుచుకుంటూ ఉంటారు. దాంట్లోంచి బయటికి రాలేకపోతారు. ఒకే ఆలోచనలో చిక్కుకుపోతారు. దాన్ని కూడా రూమినేషన్ అనే అంటారు. ఒత్తిడి పెరుగుతాయి. అర్థమైంది. అంటే ప్రొడక్టివ్గా ఆలోచించడం వేరు, అనవసరంగా ఒకే విషయం గురించి బాధపడుతూ తిరగడం వేరు. రెండూ రూమినేషనే అయినా ప్రభావం వేరన్నమాట. సరే, మరి జంతువుల విషయంలో ఉదాహరణ? అది చాలా సింపుల్. పొలంలో ఆవు నెమ్మదిగా తన ఆహారాన్ని రూమినేట్ చేస్తోంది, లేదా ఆవు ప్రశాంతంగా గడ్డిని రూమినేట్ చేస్తోందని అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఫిజికల్ ప్రాసెస్. క్లియర్గా ఉంది. మరి ఎప్పుడు ఈ పదాన్ని వాడకూడదు? అంటే మామూలు ఆలోచనలు కూడా రూమినేట్ వాడేయొచ్చా? లేదు, మంచి ప్రశ్న. ఏదైనా విషయం గురించి జస్ట్ అలా త్వరగా ఆలోచించినా లేక మామూలుగా ఆలోచించినా రూమినేట్ వాడకూడదు. అది అతిగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు లంచ్కి ఏం వండాలని రూమినేట్ చేస్తున్నాననడం కరెక్ట్ కాదు. అది మామూలు ఆలోచన. రూమినేట్ అంటే లోతు, సమయం 2 ఉండాలి. అలాగే, మరే దీనికి బదులుగా వేరే పదాలు వాడకూడని సందర్భాలు, అంటే వ్యతిరేక అర్థాలున్నవి? ఇప్పుడు ఒక విషయాన్ని పట్టించుకోకుండా వదిలేయడం ఉందే, ఇగ్నోర్ చేయడం. దానికి బదులు రూమినేట్ వాడలేం కదా. రూమినేట్ అంటే ఆలోచించడం, ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. అవును, వ్యతిరేకం. అలాగే ఫర్గెట్, మర్చిపోవడం, దాని స్థానంలో కూడా వాడలేం. ఇంకా ఏదైనా పుస్తకాన్ని పైపైన చూడటం, గ్లాన్స్ లేదా స్కిమ్ చేయడం అంటాం కదా, వాటికి బదులుగా కూడా రూమినేట్ వాడలేం. ఎందుకంటే రూమినేట్ అంటే లోతుగా వెళ్లడం, గ్లాన్స్, స్కిమ్ అంటే పైపైన చూడటం. ఓకే, బాగా చెప్పారు. ఇంకొన్ని చిన్న ఉదాహరణలు చెప్పండి ఈ మానసిక రూమినేషన్ గురించి. సరే, ఆ సినిమా చూసిన తర్వాత దాని గురించి చాలాసేపు రూమినేట్ చేశాను, లేదా ఆమె తన నిర్ణయం సరైనదో కాదో అని రూమినేట్ చేస్తూ రాత్రులు నిద్రపోలేదు. ఓకే, మొత్తానికి రూమినేట్ అంటే ఒక విషయంపై మనసుతో కాని లేదా జంతువులైతే శారీరకంగా కాని పదే పదే దృష్టి పెట్టి దాన్ని లోతుగా పరిశీలించడం లేదా జీర్ణం చేసుకోవడమని అర్థం చేసుకోవచ్చు. అవును, సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? మనం రోజు ఎన్నో ఆలోచిస్తాం. మరి మనం ఎప్పుడు కేవలం ఆలోచిస్తున్నాం, ఎప్పుడు రూమినేట్ చేస్తున్నాం? ఇంకా ముఖ్యంగా మనం చేస్తున్న ఆ రూమినేషన్ అది ప్రయోజనకరమైన లోతైన ఆలోచన లేక అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టే నెగటివ్ ఆలోచన అని గుర్తించడం ఎలా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మన ఆలోచనల గురించే మనం రూమినేట్ చేయాలంటారా? చిరునవ్వుతో, ఒక రకంగా అంతే. ఆ స్పృహ మనకుంటే మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది కదా. నిజమే. చాలా ఆసక్తికరమైన ముగింపు ఆలోచన. ఇంతటితో రూమినేట్ పదంపై మన ఈ లోతైన పరిశీలనను ముగిద్దాం. నమస్కారం. ఈరోజు మనం తరచూ వింటుండే ఒక పదం లోతుల్లోకి వెళ్దాం. అదేంటంటే రస్టిక్. పైకి చూడటానికి ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక గ్రామీణ సౌందర్యం, సహజత్వం, ఇంకా ఒక ప్రత్యేకమైన జీవన విధానం కూడా దాగి ఉన్నాయి కదా. నిజమే. ఈ పదం కేవలం వస్తువులను, ప్రదేశాలను వర్ణించడానికి మాత్రమే కాదు. అది ఒక అనుభూతిని, ఒక దృక్పథాన్ని కూడా సూచిస్తుంది.
ఈరోజు మనం దాని అర్థం, అది కలిగించే భావనలు, అంటే దానిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి లాంటి విషయాలు కొంచెం విశ్లేషిద్దాం. చాలా బావుంది. అసలు ఈ రస్టిక్ అనే పదం వినగానే మనసులో ఏం మెదులుతుంది? దీని మూలాలెక్కడున్నాయంటారు? రస్టిక్ అంటే ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాలకు లేదా గ్రామీణ జీవన శైలికి సంబంధించినది. దీని మూలం లాటిన్ పదం రస్టికస్ లో ఉంది. అంటే దేశానికి చెందిన లేదా గ్రామానికి చెందిన అని అర్థం వస్తుంది. ఆధునిక పట్టణ హడావిడికి ఆ సంక్లిష్టతకు భిన్నంగా ఉంటుందన్నమాట. సరళంగా, సహజంగా, కొన్నిసార్లు కొంచెం ముతకగా ఉండేదాన్ని ఇది సూచిస్తోంది. అంటే ప్రకృతికి దగ్గరగా, పెద్దగా ఆడంబరాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కనిపించే ఒక శైలి అనమాట. ఉదాహరణకు ఫర్నిచర్ లేదా ఇళ్ల డిజైన్లలో ఇది బాగా కనిపిస్తుంది కదా? అవును అవును. రస్టిక్ ఫర్నిచర్ అంటే సాధారణంగా సహజమైన చెక్కతో, పెద్దగా పాలిష్ చేయకుండా కొంచెం చేతితో చేసినట్లుగా కనిపించే వస్తువులు. అలాగే రస్టిక్ డెకోర్ అంటే మట్టి పాత్రలు, నేసిన బట్టలు, ప్రకృతి నుంచి సేకరించిన వస్తువులు, వాటితో అలంకరించడం అన్నమాట. ఇదంతా ఒక వెచ్చని, హాయి అయిన సాంప్రదాయిక అనుభూతినిస్తుంది. అవును. కొన్నిసార్లు ఆ రెస్టారెంట్ వాతావరణం చాలా రస్టిక్గా ఉంది అని అంటుంటారు. అంటే అక్కడ ఎలాంటి అనుభూతిని మనం ఆశించవచ్చు? అక్కడ బహుశా చెక్క బల్లలుండొచ్చు, వెలుతురు కొంచెం తక్కువగా, కొవ్వొత్తుల వెలుగులాంటిది, గోడలకు ఏవైనా పాతకాలపు అలంకరణలుండొచ్చు. ఆహారం కూడా బహుశా అంటే ఇంట్లో వండినట్లు సాంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసి ఉండవచ్చు. అంటే ఆడంబరం కన్నా అనుభూతికి, సహజత్వానికి ప్రాధాన్యత ఉంటుందని అర్థం చేసుకోవాలి. అర్థమైంది. అయితే చూడండి, ఇదే పదం కొన్నిసార్లు నాగరికత లేని లేదా అంత సున్నితంగా లేని అనే అర్థాన్ని కూడా ఇవ్వచ్చు. కాని సందర్భాన్ని బట్టి దానిలోని ఆకర్షణీయమైన ఆ హాయిగొల్పే అంశాన్ని మనం ఎక్కువగా తీసుకుంటాం. అంటే ఒకవైపు సరళత, సహజ సౌందర్యం, మరోవైపు కొద్దిగా ముడి లేదా అసంస్కృతంగా ఉండే లక్షణం, రెండూ దీనిలో భాగమే అంటారా? ఖచ్చితంగా. ఆ ద్వంద్వ స్వభావమే దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఉదాహరణకు, అతని ప్రవర్తన కొంచెం రస్టిక్గా ఉంది అన్నప్పుడు అది బహుశా అమాయకత్వాన్ని లేదా కొంచెం మొరటుతనాన్ని సూచించవచ్చేమో. అవును. కాని అదే ఆ పల్లెటూరి రస్టిక్ అందం అన్నప్పుడు అది ప్రకృతి సహజమైన, కల్మషం లేని సౌందర్యాన్ని తెలియజేస్తుంది. మరి దీన్ని ఎక్కడ ఉపయోగించకూడదు? అంటే దేనికి ప్రత్యామ్నాయంగా వాడకూడదు? ఉదాహరణకు ఒక మోడర్న్ సిటీలోని స్కైస్క్రాపర్ గురించి మాట్లాడేటప్పుడు రస్టిక్ అనగలమా? అస్సలు అనలేము. అది సరికాదు. రస్టిక్ అనేది సరళతకు, సహజత్వానికి, గ్రామీణ వాతావరణానికి ప్రతీక. అవును. దీనికి పూర్తి వ్యతిరేకమైనవి. ఆధునిక అంటే మోడర్న్, నాగరికమైన అంటే సొఫిస్టికేటెడ్, పట్టణ అంటే అర్బన్ లేదా నగర అంటే సిటీకి సంబంధించిన విషయాలు. అంటే వాటి అర్థాలు పూర్తిగా వేరు. అవును. ఒక హైటెక్ గ్యాడ్జెట్ లేదా ఒక అత్యాధునిక డిజైన్, ఒక మెరిసే కొత్త కారు, వీటికి రస్టిక్ అనే విశేషణం అస్సలు సరిపోదు. వాటి లక్షణాలు వేరు, వాటిని వర్ణించే పదాలు కూడా వేరు. అంటే ఈ పదం యొక్క సరిహద్దులను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. కేవలం గ్రామీణ నేపథ్యం ఉండటమే కాదు, ఆ సరళత, సహజత్వం అనే భావన కూడా ప్రధానమనిపిస్తోంది. అవును, సరిగ్గా చెప్పారు. ఈ పదం ఒక వస్తువునో, ప్రదేశాన్నో, శైలినో వర్ణించడమే కాకుండా దాని వెనుకున్న తత్వాన్ని కూడా సూచిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా, ఆ సరళంగా ఉండటంలోని ఆనందాన్ని ఇది పట్టి చూపిస్తుంది. మొత్తంగా చూస్తే రస్టిక్ అనేది కేవలం పాతకాలపుది లేదా గ్రామీణమైనది అని చెప్పడం కంటే అదొక సహజత్వంతో, నిరాడంబరతతో కూడిన ఒక జీవన విధానం లేదా సౌందర్య దృక్పథమని చెప్పవచ్చేమో. సరిగ్గా చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది ఈ రస్టిక్ శైలిని ఇష్టపడటానికి కారణం కూడా బహుశా ఇదే కావచ్చు. ఆధునిక జీవితంలోని కృత్రిమత్వానికి, ఆ వేగానికి ఒక ప్రత్యామ్నాయంగా, ప్రకృతితో మమేకమయ్యే ఒక మార్గంగా దీన్ని చూస్తున్నారేమో. అవును, ఆలోచింపజేసే విషయమిది. ఈ వేగవంతమైన సాంకేతిక ప్రపంచంలో మనం ఇలా రస్టిక్ అంశాల వైపు ఆకర్షితులవుతున్నామంటే బహుశా మన లోపలెక్కడో ఆ సరళత కోసం, ప్రకృతితో తిరిగి అనుబంధం పెంచుకోవడం కోసం ఒక బలమైన కోరికుందేమో కదా.